చరిత్ర కలిగిన చేర్యాల ప్రాంతం ఒకప్పుడు తాలూకా కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా, ఒక పెద్ద మండలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. రోజు రోజుకు తన అస్తిత్వాన్ని కోల్పోయి చిన్న మండలంగా ఏర్పడినటువంటి దుస్థితి ఈరోజు కనబడతా ఉంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి అనేక ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు, వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం చీమగుట్టినట్లా లేకపోవడం. మరి 56 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి అప్పటి మంత్రి మరియు హరీష్ రావు గారు మరియు అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాగిరెడ్డి గారికి అనేక సార్లు విన్నవించిన ఎలాంటి ఫలితం లేదు. మరి దాంతో పాటు చేర్యాల ప్రాంతాన్ని కుక్కలు చింపిన ఇస్తారు లెక్క ఒక 2 మండలాలను రెవెన్యూ డివిజన్ పరంగా, ఎలక్ట్రిసిటీ పరంగా ఉస్నాబాద్కు, 2 మండలాలను సిద్దిపేటకు, అసెంబ్లీ జనగామ, ఎంపీ భువనగిరి, జిల్లా సిద్దిపేట, కోర్టు పరంగా జిల్లా కోర్టుకు పోవాలంటే సంగారెడ్డి, ఇలా అశాస్త్రీయబద్ధంగా చేర్యాల ప్రాంతాన్ని విడదీసి పనులకు పోవాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరియు గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి తీరనటువంటి అన్యాయం చేసింది. మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల ముందు చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు కనుక వెంటనే రేవంత్ రెడ్డి దృష్టికి పోవడం కోసం మరియు ఈ సంకల్ప దీక్ష ఈ నెల 30న చేయబోతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసింది, ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటుంది. ఈరోజు బీజేపీ కావచ్చు, అది కేంద్రంలో ఉన్నటువంటి, మరియు సిపిఐ, మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు, సిపిఎంఎల్ లిబరేషన్, టీడీపీ, మాలమానాడు, కుర్మ సంఘం, మరి రెడ్డి సంఘం, అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు కూడా, మేధావులందరూ కూడా ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 30న సంకల్ప దీక్ష చేయబోతా ఉన్నాం. మరి ఆకునూరు గ్రామం నుంచి వెళ్ళి అన్ని వర్గాల ప్రజలు మన ఆకాంక్షను, మన ఆవేదనను, చేర్యాల ప్రాంత భౌగోళిక పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఈ సంకల్ప దీక్ష చేయబోతా ఉన్నాం. ఈ సంకల్ప దీక్షకు అందరూ ఇంటికొకరు కలిసి రావాల్సిందిగా, మరి ఉద్యమంలో పాలు పంచుకొని రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యేంత వరకు మనం ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో ఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని మరియు జిల్లా మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రిని కూడా కలవబోతున్నాం కనుక ఈ ఉద్యమంలో అందరూ కూడా పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా జేఏసీ అధికార ప్రతినిధిగా మా గ్రామస్తులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జై జై. ఈ నెల 30 తారీఖు జరగబోయే చేర్యాల రెవెన్యూ కొరకు 30 తారీఖున విజయ సంకల్ప యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయం చేయాలని ఆకునూరు గ్రామంలో ఈరోజు కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది. మరి ఆకునూరు తరఫున రేపు 30 తారీఖు జరగబోయే సంకల్ప యాత్రకు పెద్ద ఎత్తున అందరూ అన్ని పార్టీలకు అతీతంగా ముఖ్యంగా యువకులు, చదువుకున్న విద్యార్థులు అందరూ పిల్లలు బాగుపడతారు. రెవెన్యూ డివిజన్ అంటే చాలా ముఖ్యం, అన్నిటికీ రెవెన్యూ డివిజన్ అంటే చాలా అన్నిటికీ ప్రతి ఒక్కదానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఆకునూరు గ్రామం తరఫున 30 తారీఖున పెద్ద ఎత్తున అందరూ కలిసి వచ్చి ఈ సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ప్రజా సంకల్ప దీక్షకు చేర్యాల మండలంలోని సంపూర్ణ మద్దతు ఆకునూరు గ్రామంలో తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా రావాలని పిలుపునియడం జరిగింది. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ప్రతి ఒక్కరూ ప్రజా దీక్షలో పాల్గొనాలని కోరడం జరుగుతుంది.